అందరూ అంటూ ఉంటారు జీవితంలో సావాస ప్రభావం చాలా ఉంటుందని. ఒక పళ్ళబుట్టలో ఒక పాడైపోయిన పండు ఉంచితే గనక అప్పుడు మెల్లమెల్లగా పళ్ళన్నీ పాడైపోతాయి. అందుకే అంటూ ఉంటారు చెడు సావాసానికి దూరంగా ఉండమని. మరి మనం ఏం చేద్దాం? ఈ ప్రపంచం చాలా చిన్నది. ఒక చోట మనం ఉద్యోగం చేస్తాం, ఒక చోట మనం నివసిస్తాం. ఆ మార్గంలో మనం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ మనం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వారిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే నాకు వారి సావాసం నచ్చడం లేదు అని. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళను పరిత్యజించాలా? ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు అంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ ప్రపంచాన్ని వదిలేస్తావా? లేదు. మీరు ఆ ఫలంలా అవ్వకండి. ఒక పాడైపోయిన ఫలం కారణంగా మీరు కూడా చెడిపోవద్దు. చందనం వృక్షంలా మీరు కూడా ఉండాలి. అది సర్పాల నివాస స్థానంలో ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల అత్యంత భయానకమైన విషపూరితమైన సర్పాలు ఉంటూ ఉంటాయి. అయినా కూడా ఈ చందనం దాని శ్రేష్టత్వాన్ని కోల్పోదు. దాని విలువ అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో సావాసాన్ని మార్చుకోవాలనుకునే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఎంత క్రమశిక్షణగా ఉంచుకోవాలి అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని భ్రమింప చేయటం, చెడగొట్టడం లాంటివి చేయకూడదు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.